ద వాయిస్ ఆఫ్ ది అవతార్, అవతార పురుషుని స్వరము. ద పవర్ ఆఫ్ ది అవతార్ ఈజ్ మోస్ట్ ఫుల్లీ ఎవిడెంట్ ఇన్ హిజ్ వాయిస్. ఇన్ ది సెన్స్ మేర్ బాబా వాజ్ నాట్ సైలెంట్. అవతార పురుషుని స్వరములో ఆయన యొక్క శక్తి సంపూర్ణముగా అది ప్రతిధ్వనించగలుగుతూ ఉంటుంది. డోంట్ వరీ అని ఆయన అన్నాడంటే నీకు వరీ అవ్వకుండా ఉండవలసిందే అంటే ఆయన మాటలో ఉన్నటువంటి శక్తి. అంటే దాని అర్థము ఆ మెహర్ బాబా ఎప్పుడూ కూడా నిజంగా మౌనములో ఉండలేదు అని దాని అర్థం. హీజ్ వాయిస్ ప్రొజెక్టెడ్ అండ్ ద పవర్ ఇన్ హిజ్ వాయిస్ ఎమర్జ్డ్ త్రూ హిజ్ యాక్షన్. ఆయన స్వరములో ఉన్న శక్తి ఆయన చేతల ద్వారా బహిర్గతము అయ్యేది. త్రూ హిజ్ ట్రావెల్స్, ఆయన చేపట్టిన ప్రయాణాలు. త్రూ హిజ్ గెస్చర్స్, ఆయన చేతి సౌజ్ఞల ద్వారా. అండ్ త్రూ హిజ్ మెసేజెస్, ఆయన మానవాళికి ఇచ్చిన సందేశముల ద్వారా. ఆల్ ఆఫ్ విచ్ హీ వాజ్ డూయింగ్ నాట్ ఫర్ ఏ సెలెక్ట్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ బట్ ఫర్ ద యూనివర్స్. అవతార పురుషుని చేతలు కానీ సందేశములు కానీ ఎవడు చెవులోనో మంత్రాలుగా ఉపదేశాలు ఉండవు. ఆయన పేరేం పెట్టారు? యూనివర్సల్ మెసేజ్, యూనివర్సల్ ప్రేయర్. ఆయన వాడిన మాటలు చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏ దేశంలో ఉన్నా, ఏ భాషలో ఉన్నా, ఏ మతములో ఉన్నా, ఏ విశ్వాసములో ఉన్నా నీకు వర్తిస్తుందిరా. ఇది సర్వజన సందేశము. యూనివర్సల్ అంటే విశ్వము అనే కంటే సర్వజన సందేశము అంటే అది కరెక్ట్గా అర్థమవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. సర్వజనులకు ఉద్దేశించబడినటువంటి సందేశంలో అవతారపు. అది ఓ గురువులు చేతిలో చెవులో చెప్తూ ఉంటారు ఓ మంత్రాన్ని. ఇది అలా ఉండదు అవతార పురుషుడికి. మొత్తం వీధిలో వెళ్ళేవాడు కూడా పంచిచ్చేస్తూ ఉంటాడు. ద గాడ్ స్టేట్ ఈజ్ ఇన్ఫినిట్ సైలెంట్. మళ్ళీ చెప్తున్నారు అసలు భగవత్ స్థితి అంటే అనంత నిశ్శబ్దం. గాడ్ ఇన్ యాక్షన్ ఈజ్ ఇన్ ఇన్ఫినిట్ సైలెన్స్ అండ్ ఈజ్ ఇన్ఫినిట్లీ స్పీకింగ్ అట్ ద సేమ్. భగవంతుని అసలు స్థితి అనంత మౌనము. కానీ అదే భగవంతుడు కార్యరూపములోనికి గనక దిగితే, మనం సినిమాల్లో పౌరాణిక చిత్రాల్లో చూస్తూ ఉంటాం, విష్ణుమూర్తిలా పడుకుని ఉంటాడు పాము మీద. ఆయన గాడ్ ఇన్ యాక్షన్ అన్నమాట. ప్రతి అణువులోనూ నిండి ఉన్నప్పటికీ కూడా డైరెక్ట్గా నేరుగా సృష్టి కార్యనిర్వహణలో భాగం పంచుకోడు. అష్టదిక్పాలకులు మనం చదివింది అంటే పంచసద్గురువులు బాబా చెప్పిన ప్రకారం వీళ్ళే నడుపుతూ ఉంటారు. కానీ పరిస్థితి చేయి దాటినప్పుడు వీళ్ళంతా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు పవర్స్ ఆల్టర్లేదు, మేము పవర్స్ విరమించుకుంటున్నాం, నువ్వే డైరెక్ట్ స్పిరిచువల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి కళ్యాణుని చేతిలోకి తీసుకోవాల్సింది అని వాళ్ళు అడిగితే అప్పుడు గాడ్ జంప్స్ ఇన్ టు యాక్షన్, గాడ్ ఇన్ యాక్షన్. అలాగా కార్యరూపంలోకి దిగితే భగవంతుడు ఆయన అనంత మౌనము, అలాగే అనంతముగా మాట్లాడడము ఏకకాలములో చేస్తూ ఉంటాడు ఆయన. ఎందుకని? దైవీ మానవుడైపోతాడు. మెహర్ బాబా అట్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్ ఇన్ యాక్షన్ వాజ్ ఇన్ఫినిట్లీ స్పీకింగ్ ఈవెన్ దో ఆల్ ద వైల్ హీ వాజ్ అబ్జర్వింగ్ సైలెంట్. అందుచేత కార్యరూపము దాల్చిన భగవంతుడు మెహర్ బాబా. ఆయన తను అనంతమైన నిశ్శబ్దములో ఉంటూనే అనంతముగా మాట్లాడుతూ కూడా ఉండేవాడు ఆయన. మెహర్ బాబాస్ యూనివర్సల్ వర్క్ ఈజ్ ఇట్ సెల్ఫ్ హిజ్ వాయిస్. మరి ఆయన మాటలోంచి గొంతు పెగిలి రాలేరు కదండి. మరి ఆయన ఎలా మాట్లాడాడు అంటే ఆయన చేసిన విశ్వ కార్యక్రమమే అది ఆయన స్వరము. When an egocentric person talks and talks and talks, eventually when gets bored and becomes quiet. ఒకడు మొన్న ఏం జరిగింది తెలుసా, నేను ఇలా చేశాను అని నేను అని చెప్తూ ఉంటే మనకి బోరు కొట్టేసి ఒక 5 నిమిషాలు ఇదే అంటారా బాబు, మన ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంది అనిపిస్తుంది వాడికి కదా, వినేవాళ్ళందరికీ. ఇంక వీడు మాట్లాడడం మానేస్తాడు, వాడు అలా మాట్లాడుకుంటూ పోతూ ఉంటాడు. అంతే, వీడు ఇంకా చెప్పడం ఆగిపోతుంది. ఎవడు వినేవాడు ఇంకా ఏం నిశ్శబ్దం అయిపోతాడు. కానీ వాడిని one does not say anything to that person because he is not in the proper state of listening. ఇక వీడు ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాడు చెవులు. వాడు మాట్లాడే మాటలు కూడా వినడం మానేశాడు ఇక. ఎందుకని? బోరు కొట్టేసింది కదా. వాడు ఏదో సౌండ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు తప్ప వీడు మాత్రం వినడం లేదు. ఇతను వినడం విరమించుకున్నాడు. వన్ అలౌస్ ది ఎగోయిస్టిక్ పర్సన్ టు టాక్ అండ్ టాక్ అని అలా మాట్లాడుకోని అంతే. వీడు ఏదో ఆలోచిస్తూ ఉంటాడు, వాడు అలా మాట్లాడుతూ. బట్ ఈవెంచువల్లీ ది ఎగోయిస్టిక్ tires of his own talk, seeing at last that his talk was falling on deaf ears. వాడు మాట్లాడి వాడు ఆగుతాడు, వీడేం పట్టించుకోవట్లేదు మనని.
అని వాడికి అనుమానం వచ్చి ఓహో వీడు మన పట్టించుకోవడం మానేసాడనమాట అని వాడు గమనిస్తాడు. ఓన్లీ దెన్ డస్ హీ కమ్ టు ఎ స్టేట్ వేర్ హీఈస్ క్యాపబుల్ ఆఫ్ లిజనింగ్. అప్పుడు వాడు ఆగిపోగానే వినేవాడు చూద్దారు అడిగి సమ్మయ్య వీడు మానేసాడు రా బాబు, ఇప్పుడు వాడు ఏం మాట్లాడితే అప్పుడు మనం విందాము, ఇప్పుడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు వాడు సౌండ్ అంతా కట్టేసిన తర్వాత. ఇట్ వాజ్ బికాజ్ ది వన్ హూ కెప్ట్ సైలెన్స్ దట్ ది ఈగోయిస్ట్ రియలైజ్డ్ దట్ ఈస్ టాక్ వాజ్ ఇన్ వెయిన్ ఆర్ యూస్లెస్. అంచేత ఆ వినేవాడు ఎప్పుడైతే వాడు స్పందన మానేసి నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయాడో అప్పుడు లొడ వాగేవాడు వాడు ఆపేసి వాడికి ఇస్తూ ఉండడం మొదలైంది. ఇన్ ఏ సిమిలర్ మేనర్ ఇన్ ఆర్డర్ టు మేక్ మాయా టైర్డ్ ఆఫ్ మేకింగ్ సౌండ్ మేర్ బాబా అబ్జర్వ్డ్ సైలెంట్. ఈ మాయ ఇలాగా నిరంతరాయంగా రొద చేస్తూ ఉన్నటువంటి ఇది దానిని ఆ శబ్దం ఆపేలా చేయడానికి ఆయన ముందు మాట్లాడడం మానేశారు. అది అలా మాట్లాడుతూ ఉంది, ఆయన వింటూ ఉన్నాడు. ఈయన ఎప్పుడైతే మాట్లాడడం మానేశాడో అది కూడా మన మాట వింటలేదు, ఈయన స్పందించడం లేదు అని అది కూడా రొద తగ్గిస్తుంది. వెన్ ఎన్ ఈగోసెంట్రిక్ పర్సన్ టాక్స్ అండ్ రిపీటెడ్లీ ఆస్క్స్ క్వశ్చన్స్ వితౌట్ గెటింగ్ ఎ రెస్పాన్స్ హీ బికమ్స్ ఇరిటేటెడ్ అండ్ క్రిటికల్. బాగా వాగుతూ ఉన్నవాడు వాడు అవతల నుంచి స్పందన రాకపోగానే కొంచెం కోపం వస్తుంది ముందు అడిగి, అయ్యి ఎలా కనపడుతున్నాను నేను మీకు బుర్రలేనుడి కింద కనపడుతున్నానా ఏంటి మాట్లాడేది మీరు నేను చెబుతుంటే అంటాడు. ద ఈగోయిస్ట్ స్టార్ట్స్ టు అబ్యూజ్ ద వన్ హూ డస్ నాట్ రెస్పాండ్. తిడుతూ ఉంటాడు కూడా వాడిని. ఈ అక్యూజెస్ అండ్ ట్రైస్ టు హ్యూమిలియేట్ ద వన్ హూ విల్ నాట్ రెస్పాండ్. వాడిని అవమానించినా కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు. హవెవర్ ఇఫ్ వన్ మెయింటైన్స్ ఈజ్ అపరెంట్ ఇండిఫరెంట్ ఎ టైమ్ ఈవెన్చువలీ మస్ట్ కమ్ వన్ ఈగోయిస్ట్ ఫీల్స్ ఎగ్జాస్టెడ్ అండ్ ఈజ్ దెన్ ప్రిపేర్ టు లిసన్. వాడు అలాగే పట్టించుకోకుండా అలాగే కనుక కొనసాగితే ఇంక వీడు కూడా వీడు తిట్టడం మానేసి బాబు చెప్పు నువ్వు చెప్పు నీ గొడవ ఏంటో నువ్వు చెప్పు అని తనే మాటలన్నీ కట్టేసి వినడానికి సిద్ధమవుతాడు. అప్పుడు దాకా వాగుతూ ఉన్నవాడు. సచ్ వాజ్ ద రోల్ ప్లేడ్ బై ది అవతార్ డ్యూరింగ్ దిస్ ఏజ్. ఈ యుగంలో మెహర్ బాబా ఎంచుకున్నటువంటి కార్యవిధానము అది. బై అబ్జర్వింగ్ సైలెన్స్ బాబా పెర్మిటెడ్ మాయా టు మేక్ మోర్ అండ్ మోర్ నాయిస్ until the force behind that noise was exhausted. ఈయన ఆ మాయని ఇంకా శబ్దం చేయి అయిపోయి నీకు ఉన్నటువంటి శక్తి అంతా అయిపోయేదాకా అలా శబ్దం చేయి అని పూర్తిగా ఆయన మౌనంలోనే ఉండిపోయాడు. ఇంటర్నల్లీ మేర్ బాబా వాజ్ ప్రొజెక్టింగ్ హిజ్ వాయిస్ త్రూ హిజ్ యూనివర్సల్ వర్క్. ఆయన ఈ శబ్దము ద్వారా ఏమీ చేయకుండా తన విశ్వ కార్యక్రమము ద్వారా ఈ శబ్దాన్ని బహిర్గతం చేస్తూ ఉన్నాడు. As a result of his observing silence, more and more people are coming to listen to him. And during this period, the forces of Maya are becoming exhausted. మనం ఉన్న ఈ సమయంలో ఆయన దేహము చాలించిన తర్వాత ఆయన విశ్వ కార్యక్రమం ఆ ఫలితాలను చూపిస్తున్న కారణంగా ఇంకా ఎక్కువ మంది ఆయన శబ్దాన్ని వినడానికి సంసిద్ధులు అవుతూ ఉన్నారు. ఈ సమయంలో మాయ యొక్క ప్రకోపము క్రమముగా నీరసపడుతుంది. అంటే ఆయన పని దాని ఫలితం చూపెట్టే కొలిది మాయ నీరసపడుతూ ఉంటుంది. When the total result of his work is manifesting, the force and clamor of Maya will be completely wiped out. The noise will stop, the chaos will stop, and the false sound of the universe will be brought back into a harmonious state for further progress in consciousness. ఒక్కసారి ఆయన అవతార ప్రకటీకరణము సంపూర్ణముగా జరిగినప్పుడు ఆ ఫలితము అందరికీ అందినప్పుడు మాయ పూర్తిగా ఉడిగిపోయి ఆయనకు పాదాక్రాంతం అయిపోతుంది. ఈ అసత్యమైన శబ్దములన్నీ అవి ఇక పూర్తిగా సెలవు తీసుకుంటాయి. అప్పుడు మళ్ళీ చైతన్యము చకచక ముందడుగు వేయడానికి దానికి అవకాశం దొరుకుతుంది. ఎట్ ద టైమ్ ద హోల్ ఆఫ్ హ్యుమానిటీ విల్ హ్యావ్ బికమ్ ప్రిపేర్డ్ టు లిసన్ టు మేర్ బాబాస్ మెసేజ్ ఆఫ్ ట్రూత్. ఆ క్షణములో మొత్తము విశ్వమంతా మెహర్ బాబా యొక్క సత్య సందేశాన్ని వినడానికి సర్వసన్నద్ధముగా ఉంటుంది. వెన్ హిజ్ మెసేజ్ ఆఫ్ ట్రూత్ ఈజ్ నోన్ వరల్డ్ వైడ్, దట్ విల్ బీ హిజ్ మేనిఫెస్టేషన్. ఆయన సత్య సందేశం ప్రపంచమంతా తెలిసిపోయిన నాడు అదే ఆయన ప్రకటీకరణమునకు రుజువు. ప్రకటితం అవడం అంటే అందరికీ తెలడం. మనం వివాహం ఎందుకు చేస్తామండి? అంత హడావుడి చేసి అంతమందిని పిలిచి భోజనాలు ఎందుకు పెడతాం?
వీళ్ళిద్దరూ దంపతులు అయిపోయారనే విషయాన్ని ప్రకటించడం కోసం, నలుగురికి తెలియడమే ప్రకటితం అవ్వడం. అలాగే ప్రపంచం అంతా ఆయన అవతార పురుషుడు అని తెలిసిపోయిందంటే ఆయన ప్రకటీకరణము సంపూర్ణము అయినట్టు లెక్క. హిస్ మెసేజ్ విల్ మేనిఫెస్ట్ ట్రూత్ టు ఆల్ దోస్ హూ విల్ బి రెడీ టు లిజన్ టు హిమ్. ఎవరెవరైతే ఆయన యొక్క సత్య పదాన్ని వినడానికి సంసిద్ధముగా ఉన్నారో వాళ్లకు సత్యము ప్రకటితమవుతుంది. అండ్ హూ విల్ దెన్ అండర్స్టాండ్ వై హీ హ్యాడ్ టు కమ్. అప్పుడు తండ్రి, అందుకనా నువ్వు ఇంత కష్టపడి వచ్చావు నువ్వు అని అందరూ ఆయన జీవితాన్ని, ఆయన పడిన కష్టాన్ని, ఆయన చేసిన త్యాగాన్ని వాళ్ళు గుర్తించగలుగుతారు. పశ్చాత్తాపంతో దహించి వేస్తుంది వాళ్ళని. బాబూజీ ఎప్పుడు చెప్తూ ఉండేవారు కార్యకర్తల సమావేశంలో, హైదరాబాద్లో ఒకసారి కార్యకర్తల సమావేశంలో బాబూజీ భవిష్యత్తులో ఒక రోజు వస్తుంది, అందరూ ఏడుస్తారు. అయ్యో, ఎన్నాళ్ళు నీవు భూమి మీద ఉండగానే జీవించేనా? కాకినాడ వచ్చేవా? హైదరాబాద్ వచ్చేవా? అయ్యయ్యో, నేను చూడలేకపోయాను తండ్రి, ఒక్కసారి ఎలాగోలాగా ఆ వార్త నా చెవిలో పడేస్తే నేను చూసి ఉండేవాడిని కదా అని పశ్చాత్తాపంతో ఆవేదన చెందుతారట. అప్పుడు బాబా వాళ్ళని చూసి, ఫలానా రోజున ఫలానా కేంద్రం ద్వారా నేను మీ వీధిలో ఒక సహవాసి పెట్టించానా? నువ్వు విన్నావా? అవును బాబా, విన్నాను. అయినా నువ్వు పట్టించుకోలేదు. మరి నా తప్ప నీ తప్ప అని ఆయన అడగాలంటే మనము అవిశ్రాంతముగా సందుల్లో మూలల్లో మనము బాబా నామ వ్యాప్తి చేయాలి. మన ధర్మం మనం చేసేయాలి. అప్పుడు వాళ్ళని చూసి బాబా అడగాలన్నమాట, మీ ఊళ్ళో నేను సావాసు పెట్టానా? నువ్వు విన్నావా? సో బాబాకు కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు మనమే కార్యకర్తలుగా. అందుచేత మనం ఆ బాధ్యతను చేపట్టాలి. ఎందుకని ఈ ప్రపంచం అంతా ఆయన కార్యక్రమ ఫలితం వెల్లడి అవుతూ ఉన్నటువంటి రోజులు ఇవి. కనుక ఎక్కడో కొన్ని హృదయాలు సన్నద్ధముగా ఉంటాయి. అందుకనే ఫలానా ఊళ్ళో కార్యక్రమం పెడతారు బాబా, అక్కడ హాజరైన 350 మంది ఆయనకు అక్కర్లే, ఎవరు ముగ్గురు ఉంటారు. వాళ్ళ సహవాసుకు రాకపోయి ఉండొచ్చుగాక, ఇంట్లో ఎక్కడో మూలుంటాడు మంచమే పడుకొని, వాడు వింటూ ఉంటాడు. అమ్మ నిజంరా బాబు ఈయన చెప్పిన మాట. ఒకసారి అలా జరిగింది కూడా. భోగభాగ్యముల కొరకు భగవంతుని ప్రార్థించుడు నటన తప్ప యథార్థము కాదు అని ఒక సహవాసంలో బాబా మాటలు చెప్తూ ఉంటే అన్నాడు, వచ్చి కలిశాడని. అమ్మో, నేను చిన్నప్పటి నుంచి అనుకునేవాడిని సార్, ఎంత స్పష్టంగా చెప్పేశాడు ఆయన. ఇది కరెక్ట్. బోగస్ మనం చేసేవన్నీ పూజలన్నీ ఇవి భగవంతుడి కోసం కాదు, మన కోసం మనం చేసుకుంటున్నాము. ఆయన చెప్పినంత స్పష్టంగా ఏ పీఠాధిపతి సత్యాన్ని చెప్పలేదు. ఈయన భగవంతుడే నాకు ఒక ఫోటో ఇవ్వండి అని అడిగి పట్టుకెళ్ళాడు. తర్వాత రెగ్యులర్ బాబాలు ఎవరు కూడా అయ్యాడు. అంటే ఉదాహరణ అన్నమాట. ఎవడో ఎక్కడో ఉంటాడు, వాడు సర్వసన్నద్ధుడై ఉంటాడు. వాడి కోసం ఎంత నటన వాతావరణం పెడతాడని, ఇంత హడావుడి ఎవరో పలానా మూర్తి గారు ఊళ్ళో పెడుతున్నామండి ఇదంతా. కానీ వాడు ఒక్కడి కోసం ఆయన అంత శ్రద్ధ తీసుకుంటాడు. అంచేత ప్రపంచం అంతా వేరు గత్యంతరము లేరు, తప్పనిసరిగా ఆయన సత్య సందేశమును విని తీరవలసినదే. ఆ రోజు వచ్చి తీరుతుంది. దిస్ మేనిఫెస్టేషన్ ఆఫ్ హిస్ మెసేజ్ ఆఫ్ ట్రూత్ విల్ హ్యాపెన్. ఇది తప్పనిసరిగా జరిగి తీరుతుంది. దిస్ మెసేజ్ ఆఫ్ ట్రూత్ విల్ బి గివెన్ టు ద వరల్డ్ త్రూ ది పవర్ ఆఫ్ హిజ్ వాయిస్, దట్ యూనివర్సల్ వర్క్. ఆయన చేపట్టినటువంటి విశ్వ కార్యక్రమము ఫలితముగా దాని స్వరము ద్వారా ఆయన మాట మనకు వినపడుతుంది. విచ్ హీ హ్యాడ్ బీన్ హోల్డింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ అంటిల్ ది డ్రాపింగ్ ఆఫ్ హిజ్ బాడీ. ఆ విశ్వ కార్యక్రమ ఫలితాన్ని ఆయన దేహము విసర్జించే వరకు ఆయనలోనే అట్టి పెట్టుకున్నాడు. కానీ దేహమును విసర్జించిన తర్వాత నెమ్మదిగా ప్రపంచానికి బహిర్గతము చేస్తూ